ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు యు వెంకటేశ్వర గృహానికి విచ్చేశారు. ఓబీసీల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన గుత్తడి వీరబ్రహ్మ మాస్తారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సత్కార అభినందన సభ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మండలంలోని ఉద్యోగులందరికీ అండగా ఉండి ఏ సమస్య వచ్చినా పరిష్కారం దిశగా ముందడుగు వేసే గుత్తుల వీరబ్రహ్మ మాస్తారని మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. బీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో వీరబ్రహ్మ మాస్టారు చూపిన ప్రత్యేక శ్రద్ధ అభినందనీయమన్నారు. కుల మతాలకు అతీతముగా అందరితో ఆత్మీయంగా వ్యవహరించే వీరబ్రహ్మ మాస్టారు సేవలు ప్రశంసనీయమన్నారు. అనంతరం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు వీరబ్రహ్మ మాస్టారును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు జి అప్పాజీ, ఎన్ రామచంద్రరావు, పి సుబ్బరాజు, నరసాపురం డివైఈఓ డి మురళీ సత్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ దుర్గాప్రసాద్, పెదపళ్ల సిహెచ్సి డాక్టర్ సాయి కిషోర్, ఆలమూరు మండల ఎలక్ట్రికల్ రెవెన్యూ పంచాయతీరాజ్ మెడికల్ కోఆపరేటివ్ సొసైటీ యూటీఎఫ్ ఎస్టీయు పిఆర్టీయు నాయకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రావులపాలెం బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. సాయం చేయడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఈ మండలంలో పుట్టి ఈ మండలంలో పెరిగి నేను బీసీ ఉద్యోగ సంఘం వెళ్ళినప్పుడు జిల్లాలో ఎక్కడ కూడా ఏ శాఖ లేవు. 3 సంవత్సరాలు అయ్యప్ప మాలేసుకుని శంకవరం, తున్ని, కണ്ണంగి, ఏలేశ్వరం ఇన్ని మండలాలు తిరిగి శాఖలు ఏర్పాటు చేసి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే నేను 10 మందికి సాయం చేస్తాను, 10 మందిని ఉపయోగించుకుంటాను. ఈ రోజు పాలిటెక్నిక్ కోచింగ్ స్టార్ట్ చేస్తాను. అడగ రవి గారు తీసుకుంటాను 1000 రూపాయలు. అది మా వై రామచంద్ర గారు 5,000, 2 లక్షలు అంటే ఒక 50,000 కలెక్ట్ చేసి టీచర్ల నుంచి ఈ పాలిటెక్నిక్ కోచింగ్ ఒక బీసీ సామాజిక వర్గంలో ఇంకో సామాజిక వర్గం కాదు, అందరికీ 15 సంవత్సరాల నుంచి పాలిటెక్నిక్ కోచింగ్ స్టార్ట్ చేసి మన గతంలో మా మిత్రుడు ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు, తుండి ప్రకాష్ గారు, కుమారబాబు గారు మండపాడు 15 సంవత్సరాలు చేసినప్పుడు అక్కడ నెల 15 రోజులు చెప్పేవాడు. అక్కడ ఫ్రీ కోచింగ్, ఫ్రీ మెటీరియల్ ఇచ్చేవాడు. వాళ్ళకి వేసవికాలం స్నాక్స్ ఇచ్చి మధ్య కూడా రోజులు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మా మిత్రుడు స్వర్గీయులు దుర్గాప్రసాద్ గారు కూడా చాలా సాయం చేశారు. ఇంకా ఈ ఉద్యమంలో భవిష్యత్తులో కూడా మీకు ఈ 26 జిల్లాల్లో కూడా ఈ శాఖ ఏర్పాటు చేసి ఈ రోజున మీకు ఏ పని కాదు 26 జిల్లాలో చేస్తాను సభాముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మనకి ఈ ఆంధ్ర రాష్ట్ర వెన్నెముక ఏంటంటే సచివాలయం, సెక్రటరీలు ఏ పని ఉన్నా సరే మీకు నేను సభాటాన్ని సభాముఖంగా తెలియజేసుకున్నాను. మొన్ననే ఒక 6 నెలల క్రితం 90 మంత్రులకి బెజవాడ క్లబ్లో సన్మానం చేసాం. అందరూ పరిచయం అవుతారు. నేను మార్చి 9న రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఇప్పుడే 23 జిల్లాలతో పాటు 26 జిల్లాలతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ ద్వారా మన ఈ ఏ ఉద్యోగం సరే నా దగ్గర రండి, నేను సాయం చేస్తాను. అది పొలిటికల్గా అనపొలిటికల్గా నా వల్ల కాబట్టి ఎవరెవరు పట్టుకున్నా చేస్తాను సభాముఖంగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా మన మిత్రుడు తెలియపరుస్తున్నా. అలాగే ఆలమూరు మండలం పిఆర్టీ మాతృ సంఘం వీరబ్రహ్మ మాస్టర్ గారు, వెంకటరాజు గారు మరి దృశ్యాలతో పూర్ణతో అంతటికి కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు ఈ ప్రకటనను తెలియపరుస్తున్నాం. వీరబ్రహ్మ మాస్టర్ గారిని మరి చక్కటి స్వీట్ బాక్స్ మరియు మంచి కలర్ఫుల్ శాలువా, మంచి పూలమాల మొదలైనటువంటి అన్నిటికన్నా ఆత్మీయమైన అభిమానాన్ని మరి చక్కగా వీరబ్రహ్మ గారి పట్ల తెలియపరుస్తున్నారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు. ప్రకాష్ మాస్టర్ గారు కూడా